హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. మాకు వర్షం పడుతుంది. ఇందాక నుంచే స్టార్ట్ అయింది. అంత ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుగుకేకి వచ్చిన చుట్టం పోరంట. కానీ మా వర్షం పోయేటట్టుగా ఉందిలే. అదొక సామెత. సో వన్ థింగ్ అండి, నన్ను ఒకడు బ్లేమ్ చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? కామెంట్లు పెడుతున్నారు కదా, మీరు చెదలపట్టినింట్లో ఉంటున్నారు అంటున్నాడు. ఈ చెదలపట్టినింట్లో ఉండటానికి కూడా ఎవరు కారకులో వాళ్ళని విమర్శించాలి, అంతే కదా. నన్ను విమర్శిస్తే ఏమొస్తుందా? ఎరా స్టూపిడ్ ఫెలో, చెత్త వెధవ, ఏమొస్తుంది చెప్పు? నన్ను విమర్శిస్తే నాలాంటి అక్కా చెల్లెళ్ళు, ఆడవాళ్ళు మీ ఫ్యామిలీలో కూడా ఉంటారు కదే. సో విమర్శించడం మానేయండి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళకి లైకులు చేసి ఈరోజు కాకినాడ జిల్లాలో, ఈరోజు కాదు జరిగి కూడా 2-3 days అయింది, 4 చనిపోయారు అస్వస్థతకి. ఎందుకో తెలుసా? ఉమ్మెత్తి పూలతో సోషల్ మీడియాలో చెప్పారంట, ఇన్స్టాగ్రామ్లో. ఉమ్మెత్తి పూలతో వంట చేసుకుని తింటే బలం అని. వాడు ఎవడు యూజ్లెస్ ఫెలో లాగున్నాడు. వాడిని ముందు అరెస్ట్ చేయాలి, 4 చంపేసినందుకు. ఎక్కడెక్కడ చనిపోయారు, కానీ ఇది మాత్రం వెలుగులోకి వచ్చింది. సో అలాంటి అసత్య కంటెంట్ చేసిన వాళ్ళని ముందు బ్యాన్ చేయాలి, ఓకేనా? ఎర్రపాలెం అనే గ్రామంలో పాపం అండి 4 చనిపోయారు. అసత్యానికి ఇక్కడ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు ఎక్కువ. ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో ఏదో ఇటుకరాయి మొక్క తిన్నట్టు నటిస్తారు. ఇటుక మొక్క తింటుంది అని చూసేసరికి ఆ పక్కన ఏదో స్వీట్ ఏదో ఉంటుంది, తెగ లైకులు. ఎప్పుడు మారుతారా? సత్యం చెప్పిన వాళ్ళకి నమ్మండి, ఓకే? నన్ను విమర్శించడం కాదు. నా ప్రతి వీడియో వెనకాల ఒక మంచి పాయింట్ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ సత్యమే చెప్తూ ఉంటాను, ఓకేనా? ఈ మధ్య ఒకరు చెప్తున్నారు, మీరు చెప్పేదానిలో అన్ని వాస్తవాలు ఉంటాయండి. సో మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం, చాలామంది చెప్తూ ఉంటారు. నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉంటే ఐఎమ్ సో హ్యాపీ, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.